Hi viewers, welcome to FBTV. దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తించిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారాన్ని రాబట్టింది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని ఘోరంగా ఓడించిన కాషాయ పార్టీ కొన్ని రోజుల్లోనే బాధ్యతలు స్వీకరించనుంది. గత ఎన్నికల్లో తీవ్రంగా విఫలమైన కమలం పార్టీ తాజాగా ఎన్నికల్లో అధికారాన్ని సొంతం చేసుకోవడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 3 పర్యాయాలు కేంద్ర ప్రభుత్వాన్ని దక్కించుకున్నా కూడా దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం జెండా ఎగరవేయలేకపోవడంతో ఢిల్లీపై బీజేపీ దృష్టి సారించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కొన్ని సంవత్సరాల నుంచే ముందస్తు ప్రణాళికతో బీజేపీ ముందుకు సాగింది. ఆప్కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అధికారాన్ని దక్కించుకోవాలని పక్కా ప్రణాళికతో బీజేపీ ముందుకు సాగింది. పక్కా సోషల్ ఇంజనీరింగ్ చేపట్టడంతో పాటు ఆప్ పార్టీకి ధీటుగా హామీలను ఇచ్చింది కాషాయ పార్టీ. గతంలో ఎన్నడూ లేనంతగా సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ బీజేపీ మేనిఫెస్టో రూపొందించింది. క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్తో పాటు ఇతర బీజేపీ అనుబంధ సంస్థలు పనిచేశాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 10 ఏళ్ల వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లటంలో ఆ పార్టీ విజయవంతమైంది. ఢిల్లీ మద్యం కుంభకోణం అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లేలాగా బీజేపీ దళం పనిచేసింది. మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లడాన్ని ప్రధానంగా ఆ పార్టీ ప్రస్తావిస్తూ వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీకి బలమైన పునాదిగా ఉన్న సామాన్య మధ్యతరగతి ఓటర్లను బీజేపీ గట్టిగా ఆకర్షించే ప్రయత్నం చేసింది. కేజ్రీవాల్ ప్రభుత్వం అవినీతిమయమైపోయిందని చెప్పడంలో కమలం పార్టీ సక్సెస్ అయింది. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ శేష్ మహల్ నివాసాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా వినిపించేలాగా చేసింది. ఇండియా కూటమిగా జతగట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేయలేదు. ఎన్నికల సమయంలో ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేయకపోవటం బీజేపీకి కలిసొచ్చింది. వారి చీలిక కమలం పార్టీకి మేలు చేసింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ చీల్చడంతో ఇక్కడ బీజేపీ లాభపడింది. ఆప్, కాంగ్రెస్ కలిసి 50% వరకు ఓట్ షేరింగ్ రాగా మిగతా కమలం పార్టీ వైపు మళ్ళింది. ప్రతి బూత్లో కనీసం 50% ఓట్లు సాధించేలాగా బీజేపీ కార్యకర్తలకు లక్ష్యాన్ని నిర్దేశించింది. అసెంబ్లీ స్థాయిలో గతంలో సాధించిన ఓట్ల కంటే 20,000 ఓట్లను అధికంగా సాధించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. కొన్ని నెలలుగా బూత్ స్థాయిల్లో ఓటర్ల జాబితాను బీజేపీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ వచ్చింది. పార్టీ అనుకూల, వ్యతిరేక ఓటర్లపై ఒక ఖచ్చితమైన అంచనాకు వచ్చింది ఆ పార్టీ. వ్యతిరేక ఓటర్లను తమ వైపు ఆకర్షించుకునేందుకు వారితో చర్చలు జరిపి తమ వైపుకు బీజేపీ తిప్పుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరిష్మా కూడా ఇక్కడ బాగా పనిచేసిందని చెప్పాలి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీకి అవకాశం ఇచ్చిన ఢిల్లీ ఓటర్లు బీజేపీకి ఒకసారి అవకాశం ఇద్దామని భావించడంతో ఢిల్లీలో కమలం వికసించిందని చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.